బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తన ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తుందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత బట్టి విక్రమార్క విమర్శించారు. 5వ ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు బలం లేదని తెలిసినా టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎలా పోటీ పెడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏమాత్రం నైతిక విలువలున్నా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పాలన సాగించాలని హితవు పలికారు. తప్పులు మీరే చేస్తూ కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికి దిగడం సమంజసం కాదని తెలిపారు బట్టి. కేసీఆర్ గారి ఆలోచన విధానం నచ్చి మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాము. అవసరమైతే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకే కాదు మా శాసనసభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి కూడా వెనుకాడము అని చాలా స్పష్టంగా, బహిరంగంగా, బాహాటంగా, బాజాప్తాగా వారు ఇద్దరు కలిసి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసి తమ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుదాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్టానుసారం ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నారా? మీరు ఎవరిని ప్రలోభ పెడదామని, ఏ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులను చీల్చుదామని మీరు పెట్టారో స్పష్టంగా చెప్పాలి. ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు మీకున్నా, నైతిక విలువలు మీకున్నా, రాజ్యాంగబద్ధంగానే ఈ రాష్ట్రాన్ని మేము నడుపుతున్నాం, ఆ రాజ్యాంగం మీదనే మేము ప్రమాణం చేసి ఈ బాధ్యతలో కూర్చున్నామని మీరు ఏమాత్రం భావించినా రాష్ట్ర ప్రజానికానికి, దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి మరి మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ బీజేపీ ఎంపీని ఎంత కొన్నారో అది కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ కొనుగోళ్లు, అంగట్లో సరుకులాగా, పశువుల సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే లేదా ఎంపీలు పార్టీ మారితే మీరు చేసిన కుసంస్కారమైన, వికారమైన, చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీవ్రంగా గ్రహిస్తా ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పులు చేస్తూ ఇంకా ఎదురుదాడికి దిగుతా ఉన్నారు. మీరు ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కోసం కాదు తెలంగాణ కోసం ఇంతమంది పోరాటం చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వంగా ఉండి ప్రజల గొంతుగా మారాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చీల్స్తాం, తీసుకొని పోతాం అని మీరు ప్రలోభ పెట్టడం ఏ రకంగా న్యాయం?